హాయ్ కార్తీక్. హాయ్ రా వంశీ. సో దిలీప్ ఇప్పుడు మన అత్తారింటి గారి రిలీజ్ అయింది కదా. అబ్బో అత్తారింటికి దారేది ఇక్కడ కూడా గోల గోల గొడవ గొడవరా. 50th రివ్యూ కొట్టేద్దాం రా భయ్య. అంటే 4 రివ్యూస్ నుంచి మన టామ్ భయ్య రావట్లేదు కదా, ఈ రివ్యూకి టామ్ భయ్య వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ భయ్య. టామ్ భయ్య మరి ప్రతిసారి మనం సినిమా రిలీజ్ చేసినప్పుడల్లా బ్రెడ్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అన్ని పంపిస్తున్నాం. అవి పెరిగి వెనక్కి వస్తాయి తప్ప టామ్ భయ్య ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మాత్రం ఎలా వస్తాడు అనుకుంటున్నాం? అదేదో మన హెల్త్ కాన్షియస్ కోసం పంపిస్తాను తప్ప ఏదో ఆశించి కాదు కదా. హెల్త్ గురించి ఏంటో నువ్వు మాట్లాడేది? పట్టుమని ఒక 5 పుషప్ చేయలేవు నువ్వు నాకు చెప్తున్నావు. భయ్యా పుషప్స్ చేస్తాను భయ్యా. నువ్వు ఎలా రివ్యూలో టామ్ భయ్య తీసుకురావాలి భయ్యా. అరే వంశీ, పుషప్స్ చేస్తే టామ్ భయ్య రావడం ఏంట్రా? దానికి దీనికి లింక్ ఏంటి? ఏంటి భయ్య నువ్వు లింక్ అంటావు? నువ్వు ఆయన ఇక్కడ ఎమోషన్ ఇంపార్టెంట్, సిచ్యువేషన్ కాదు. అక్కడ తాతయ్య నుంచి తాతయ్య రాలేదా? ఇక్కడ కూడా వస్తాడు, టామ్ భయ్య వస్తాడు భయ్యా. తీసుకొస్తాను రా టామ్ భయ్య అని. అత్తారింటికి దారేది రివ్యూ అయిపోయే లోపల నేను తీసుకొస్తాను తెస్తాను. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. యాక్చువల్లీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు అనమాట. ఇంతకు ముందు తన అన్ని సినిమాల్లో చేసిన మేనరిజమ్స్ ని డిఫరెంట్ గా చూపిస్తూ డిఫరెంట్ డాన్స్ వేస్తూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ని తన ఓన్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ బాగానే పర్ఫామ్ చేశాడు అనమాట. మళ్ళీ మన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ జల్సా టైప్ లోనే ఈ అత్తారింటికి దారేదిలో కూడా చాలా సూపర్ హిట్ కాంబినేషన్ అనమాట. సో మొత్తానికి అత్తారింటికి దారేది ఈస్ ఆల్ అబౌట్ పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అనమాట. సమంత ఉన్నా ప్రణీత ఉన్నా ఎవరున్నా భయ్య చూడడానికి బాగానే ఉన్నారు భయ్య. గ్లామర్ కొటేషన్ కి అటు పాటల్లోనూ బాగానే కనిపించారు, కానీ యాక్టింగ్ కే పెద్ద స్కోప్ లేదు భయ్య. అటు కామెడీ సీన్స్ లో కానీ ఇటు సెంటిమెంట్ సీన్స్ లో కానీ అటు కామెడీ డైలాగులు కానీ పెద్ద హీరోయిన్లకే లేవు భయ్య. గట్టిగా చెప్పాలంటే ఈ సినిమాకి అసలు హీరోయిన్లే అవసరం లేదు భయ్య. అవసరం లేని హీరోయిన్స్ గురించి మనకెందుకు భయ్యా? అసలు ఈ సినిమా పైరసీ లీకేజ్ గురించి నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అసలు పైరసీ అని గుర్తు చేస్తావు కాబట్టి అసలు పైరసీ గురించి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలంటే పైరసీ గురించి మీకు చేతులెట్లా వచ్చారా? నడి రోడ్లో మీ లుంగి లూడిపోను. అది చూసి జనం మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినాడు కొట్ట. మీరు వెళ్ళే దారిలో మీకు యాక్సిడెంట్ జరిగి మీ నడువు రెండుగా ఇరిగిపోను. ఇంకా 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 తిట్టండి పైరసీ అసలు ఇంకా ఇంకా బాగా తిట్టండి. నాశనం అయిపోతారా రే, నాశనం. నదియా పర్ఫార్మెన్స్ భయ్య ఒక అత్తలాగా బాగానే సెట్ అయింది భయ్య. అటు సెంటిమెంట్ సీన్స్ లోను ఇటు బాగా ఎమోషనల్ సీన్స్ లోను సీరియస్ గా యాక్ట్ చేస్తూ చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు భయ్య. నదియా కొంచెం సెటైర్లు తక్కువ యాక్టింగ్ ఎక్కువ చేపించారు భయ్య త్రివిక్రమ్ ఈ సినిమాలో రావు రమేష్ తో. బొమ్మనరాని మన పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ లో ప్లే చేశారు భయ్య. ఆయన కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యారని చెప్పుకోవచ్చు భయ్య. బొమ్మ నిరాని హ్యాస్ గాట్ అ లాంగ్ ఫ్యూచర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఆలీ, ఎంఎస్ నారాయణ వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగానే పర్ఫామ్ చేశారు భయ్య. కాకపోతే ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన ది ఫేమస్ యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ భయ్య. అసలు ఆయన ఎందుకున్నాడో ఆ క్యారెక్టర్ అసలు ఎందుకు క్రియేట్ చేశారో తనకే తెలియని డిఫరెంట్ క్యారెక్టర్ భయ్య ప్రదీప్ ది. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన గ్లాడియేటర్ రేడియేటర్ సీను, మళ్ళీ మన భాస్కర్ అవార్డ్ సీను పీక్స్ భయ్య కామెడీ. సినిమాలో రేడియేటర్ అయితే మన రివ్యూలో 600. ఏంటి మన రివ్యూలో స్కూప్ ఉందా? ఎస్, చెక్ దిస్ అవుట్. Today we die in hell. This is blasphemy. This is madness. This is theater. What an intelligent boy. So sweet. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? థ్యాంక్ యూ పవర్ స్టార్, థ్యాంక్ యూ భయ్యా. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది మన దేవిశ్రీ ప్రసాద్. సేమ్ టు సేమ్ మన
జల్సా కాంబినేషన్ లోనే ఈ సినిమా పాటలు కూడా పెచ్చగా హిట్ అయినాయి భయ్య. కాకపోతే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మన ఆడియన్స్ కి ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు భయ్య. ఆ సర్ప్రైజ్ చూసి ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు, చూసుకోండి. ఏంట్రా ఇదంతా, ఏమైంది? దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటికి దారే సినిమాలో ఒక సాంగ్ లో గెస్ట్ అపీరెన్స్ అంటరా. దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అపీరెన్సా? ఏమైందిరా? ఏమైందా? మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, ఎంట్రీ ఇచ్చినందుకు మెగాస్టార్ వచ్చినంత ఫీలింగ్ ఇస్తాడేంటి? Music is not person, person is not music. Because always music is music and person is person. Because music can't change the person, person can't change music. So, మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ లో ఉన్న మ్యానరిజమ్స్ యూస్ చేసుకుంటూ అక్కడక్కడ మంచి కామెడీ బిట్స్ పెడుతూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ కంటెంట్ అంత ఎక్కువ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ గా కామెడీని ప్రెజెంట్ చేస్తూ ఆడియన్స్ ని బాగానే నవ్వించారు భయ్య త్రూ అవుట్ ద మూవీ. సో మొత్తానికి మన అత్తారింటికి దారేది ఈజ్ కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు భయ్య. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. టాంబయ్య రివ్యూ ఆల్మోస్ట్ సగం అయిపోవచ్చింది టాంబయ్య. ఇప్పుడైనా రావచ్చు కదా టాంబయ్య. ఏంట్రా నేను ఇప్పుడు రావాలా? నీ ఇష్టం వచ్చినప్పుడు పిలిస్తే రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తే పోవడానికి ఏమనుకుంటున్నారా నా గురించి? తుఫాన్ సినిమాకి, షాడో సినిమాకి మీ ఇష్టం వచ్చిన బాబుడు బాగారు, కానీ అసలు నన్ను కన్సిడర్ చేశారేంట్రా మీరు మాట్లాడడానికి? ప్రేమ కథా చిత్రానికి ఏమో మీ ఇష్టం వచ్చినట్టు ఓవర్ యాక్షన్ దుబ్బారు. నేను ఉంటే దుబ్బుతానేగా నన్ను తీసేశారు. నీ మొహం కూడా చూడబుద్దేయట్లేదు నాకు. చిచ్చి అవతలదా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, ఆయన వేసిన స్టెప్పులు, ఆయన మేనరిజమ్స్, ఆయన డైలాగులు బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ భయ్యా. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషనే ఈ సినిమాకి ఇంకొక పెద్ద పాజిటివ్ పాయింట్ భయ్యా. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే అత్తాపూర్ బాబా సీను, అహల్య సీను ఈ సినిమాకే హైలైట్ భయ్యా. ఈ సినిమా క్లైమాక్స్ లో అంతవరకు నవ్వించిన త్రివిక్రమ్ ఆడియన్స్ ని ఒక సెంటిమెంటల్ యాంగిల్ లోకి తీసుకెళ్తాడు భయ్య. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది భయ్య. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కట్టమరాయుడు సాంగ్ పాడాడు భయ్య. ఆ సాంగ్ పిక్చరైజేషన్, ఆ సాంగ్ స్టెప్పులు ఈ సినిమాకి అసలు బీభత్సమైన హైలైట్ భయ్య. కాటమరాయుడా కదిరి నరసింహుడా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిచి, రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిచి. నీకు గట్టిగా తగులుద్రే. We don't care about all those small steps. Negative points. Let's go to negative points. భయ్య ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినాయి, సీను వైట్ల మార్క్ కలిగి ఉన్నాయి అనిపిస్తుంది భయ్య. అదేంటో ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్. సార్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎన్ని చేస్తాం ఇవన్నీ. ఈ సినిమాలో కొన్ని పాటలు యాజ్ ఇట్ ఈజ్ గబ్బర్ సింగ్ లో పాటల్లాగానే పిక్చరైజ్ చేశారు భయ్య. అదేమిటో ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలరు. త్రివిక్రమ్ తన సినిమాలో రాసే పంచ్ డైలాగుల కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకి ఈ సినిమాలో ఆ పంచులు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది భయ్యా. అది భయ్యా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది భయ్యా. రే అదే నేను చెప్పదలుచుకునేది అదే. రే అది కాదరా, అదే సేమ్ మాటికి రూపం అనుకుంటా. వంశీ ఏంట చేతిలో ప్యాడ్ ఏంటి, ఏం చేస్తారా? ఏంటది ఏంటది? ఏమైంది? ఏం లేదా ఏం లేదా? చూపించరా, నేను కూడా చూస్తాను. అరే బాగుంటది, చూపించా. You and this tree are now connected. What happens when a tree loses all its leaves? I can die. అంటే బ్రహ్మానందం తాడి సెట్టెక్కనేవు తాటి కళ్ళు దెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు. చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అనుకున్న ఈ చెట్టు సీను కాపీయా? ఆయన మనకి ఎందుకండి ఇవన్నీ. లెట్స్ గో టు ఫేస్బుక్ కమెంట్స్. Come on, read out the Facebook comments. Stop the bloody comments, and if possible try to stop piracy. Don't play jokes, okay? Okay. Next comment. పిచ్చనా డాష్ గార్డ్లా ఉన్నావు కదరా అడ్మిన్, నువ్వు ఇలాంటి ఐటమ్ పోస్ట్ లాపు.
ఓకే ఆపేస్తాను. నెక్స్ట్ వేస్ట్ ఫెలోస్, మీలాంటి వాళ్ళ వల్లే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా తయారైంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలా తయారైంది మాలాంటి వాళ్ళ వల్లేనా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాకు సంబంధం ఏంటి చెప్పమా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. సో ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్, సినిమా బానే ఉంది, ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ బానే ఉన్నాయి, కామెడీ పండింది, డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ బానే ఎంజాయ్ చేస్తున్నారు, హిట్ కాంబినేషన్, మళ్ళీ సినిమా కూడా బానే ఆడుతుంది కాబట్టి ఒక 75% సినిమా పిచ్చ పర్సెంట్. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇంకా అత్తారింటికి దారేది సినిమా గురించి లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ లో నేను చెప్పడం కాదు భయ్య, టామ్ భయ్య చెప్పాలి భయ్య. టామ్ భయ్య మళ్ళీ మా రివ్యూలోకి వెనక్కి రావాలి భయ్య. టామ్ భయ్య ప్లీజ్ భయ్య, మేము అందరం ఇక్కడ ఉన్నాం భయ్య నీకోసం, ప్లీజ్ భయ్య మళ్ళీ రా భయ్య. టామ్ భయ్య మాకు వచ్చే రివ్యూలో ప్రతి పర్సెంటేజ్ లో క్రెడిట్ లో 25% నీకే ఇస్తున్నాం భయ్య. టామ్ భయ్య ప్లీజ్ భయ్య రా భయ్య. టామ్ భయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాం భయ్య, ఒక్కసారి రా భయ్య. నిన్ను ఇంకా మళ్ళీ ఏ రివ్యూలోను నిన్ను తీసేయకుండా నేను చూసుకుంటాను భయ్య, పూచి నాది భయ్య, ప్లీజ్ భయ్య. టామ్ భయ్య ప్లీజ్ రా భయ్య, ఒక్కసారి రా భయ్య. భయ్య ప్లీజ్ ఒక్కసారి రా భయ్య. ఆపు రే, ఆ ఏడుపు ఎడ్డి ఫేస్ పెట్టకు. ఓకే, నీకోసం కాపోయినా మన సినిమా పిక్చర్ కోసం ఐఎమ్ కమింగ్ బ్యాక్. రే కెమెరా ఆన్ చేయరా, అత్తారింటికి దారేది సినిమా గురించి నేను చెప్తా. ఇది త్రివిక్రమ్ తీసే సినిమా, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ జల్సా తర్వాత వచ్చే సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే స్టోరీ పాతదే అయినా ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి, కామెడీ సీన్స్ కి బాగానే నవ్వుకొని బయటికి రావచ్చు భయ్య. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేయబోతుంది, అన్ని రికార్డులు కొట్టింది, ఎన్ని రికార్డులు ఇంకా మిగిలిన్నాయి కొట్టడానికి, ఇలాంటి విషయాలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. అద్దనమాట సంగతి. దట్స్ ఆల్. టామ్ భయ్య వచ్చేసావు. The devil is back. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. We hate piracy. We don't support piracy. We want to kill piracy. హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు పైరసీ క్యాసెట్లు చూసినా పర్లేదు కానీ టాలీవుడ్ సినిమాలు మాత్రం పైరసీ క్యాసెట్లు చూడకూడదమ్మా. We want to save the industry. తెలుగు సినిమాని మాత్రమే బతికించండి.